జైషే మహమ్మద్ వుమెన్ వింగ్ గురించి మీరు ఇంతకుముందు చెప్పారు. మళ్ళీ దాన్ని వాళ్ళ ఇక డైరెక్ట్ ఆన్‌లైన్ కోర్స్‌లోకే వచ్చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ నెల నుంచి ఇంకా వాళ్ళు రెగ్యులర్ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ కోర్సులు మొదలుపెడుతున్నట్టుగా తెలుస్తోంది. వుమెన్ రిక్రూట్‌మెంట్ అనేది మీరు లాస్ట్ టైమ్ కొంత ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇది నెక్స్ట్ స్టేజ్‌కెళ్తే ఇది ఎంత ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం కనబడుతోంది? బేసిక్‌గా ఇది మసూద్ అజర్ చెల్లెలు ఆవిడ చేస్తోంది. ఆవిడ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా కూడాను. బట్ ఇప్పటికైతే ఈ రిక్రూట్‌మెంట్ అన్నది వాళ్ళ కేడర్ సంబంధించినటువంటి వ్యక్తులకే పరిమితం చేశారు. అంటే ఎవరైతే వాళ్ళ ఆఫీసర్స్, వాళ్ళ కేడర్ ఉన్నారో వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌లో వాళ్ళ భార్యలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ కూతుర్లు, వాళ్ళ బంధువులు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ ఇప్పుడు చేయొచ్చు. రోజుకి 8 గంటలు ఏదో ఆన్‌లైన్ క్లాసులు అంటున్నారు. అంటే ఫస్ట్ ఇండాక్ట్రినేషన్ వాళ్ళని తయారు చేయడం. జైషే మహమ్మద్‌కి లష్కర్ ఎ తోయిబా తర్వాత ఇతరత్రా తన్జీముల కంటే పోల్చి చూస్తే జైషే మహమ్మద్‌లో వాళ్ళకి ఒక క్లియర్ పాలసీ ఉండేది. ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు అని ఒక పాలసీ ఉండేది. దాని నుంచి ఇప్పుడు మారారు. అది మేజర్ షిఫ్ట్. అది మనం భావించాలి. మహిళలను వాడుకొని వాళ్ళు ఇమ్మీడియట్ అయితే వాళ్ళని సూసైడ్ బాంబర్స్ గా తయారు చేసేంత పరిస్థితి ఓవర్ నైట్ అయితే రాదు. కాబట్టి ఇప్పుడిప్పుడు వాళ్ళని రాడికలైజ్ చేయడము, వాళ్ళని ప్రొపగేట్ చేయించడము, వాళ్ళు క్రమేపీ సమాజంలో ఈ సూసైడ్ బాంబర్లు కానీ టెర్రరిస్టులు కానీ వాళ్ళని మోటివేట్ చేసి తీసుకొచ్చే దిశగా వీళ్ళు పనిచేయడం, ఇటువంటివన్నీ ట్రైనింగ్ ఇవ్వబోతుంది. తర్వాత నెక్స్ట్ వాళ్ళని క్యారియర్స్ గా వాడడం. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకు అజ్ఞాత్ బందూక్దారులు చాలా మంది చంపేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ అసెట్స్ అన్ని పోతున్నాయి. స్త్రీలు బుర్ఖాలు వేసుకొని వెళ్తే వాళ్ళని డిటెక్ట్ చేయడం చాలా కష్టం. వీళ్ళేదో దొరికిపోతారు, బయట వాళ్ళ మొహాలు కనిపిస్తాయి కూడా షూట్ చేయొచ్చు, ఏదో చేయొచ్చు. బట్ మహిళలు వెళ్తే కనుక వాళ్ళు బుర్ఖాలో ఉంటే ఎవరు డిటెక్ట్ చేయగలరు, చాలా కష్టం వాళ్ళని పట్టుకోవడం. కాబట్టి వాళ్ళని కూరియర్స్ గా వాడుకోవడం, వీళ్ళ ఆస్తులు అంటే వీళ్ళకి మేబీ నగదు కానీ, లేదంటే వాళ్ళకు వెపన్స్ కానీ, డ్రగ్స్ కానీ, లిటరేచర్ కానీ, ఇంకేమైనా ఇటువంటివన్నీ సరఫరా చేయడానికి, అటు ఇటు పంపించుకోవడానికి ఇవన్నీ వాడుకోవచ్చు. ఇది కొంతకాలం అయిన తర్వాత దాంట్లో నుంచి వాడు సూసైడ్ బాంబర్స్ తయారు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అది సమయం పట్టొచ్చు. ఎందుకంటే స్త్రీలని మన దేశంలోకి వాళ్ళు పంపించి రిస్క్ ఇప్పట్లో తీసుకోరు, వాళ్ళు కొంతకాలం పడుతుంది. బట్ ఇది నాంది. ఇప్పుడు మొదలు పెట్టారంటే బహుశా కొన్ని 2-3 సంవత్సరాల్లో మనం అది కూడా చూసేటువంటి ప్రమాదం మనకు ఉన్నది. అది కూడా వాళ్ళు చేయొచ్చు బహుశా సూసైడ్ బాంబర్స్. డైరెక్ట్ కాంబాట్ లో వెళ్లేదానికంటే ముందర చాలా చేయొచ్చు స్త్రీలు. అవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు చేయబోతున్నారు. సో ఇది ఒక పాలసీ షిఫ్ట్ జైషే మహమ్మద్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో మౌలానా మసూద్ అజర్ కుటుంబాన్ని చంపినప్పుడు, మనం 6th 7th మే చంపినప్పుడు ఆయన బావ కూడా చనిపోయాడు. చనిపోతే అప్పుడు చెల్లెలు విధవరాలైంది. సో ఆవిడ ఒక కసితోటి ఉంది, ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలి భారతదేశానికి వ్యతిరేకంగా ఒక ఆలోచన. దాన్ని ఛానలైజ్ చేసి నష్టపోయినటువంటి వాళ్ళ స్త్రీలను అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి కోట్ అండ్ కోట్ షహీద్ అయినటువంటి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళని ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. నెక్స్ట్ షహీద్ కానటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా రావచ్చు. ఇలా లేయర్స్ గా వెళ్ళబోతుంది. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్ పాకిస్తాన్ లో. వీ హ్యావ్ టు కీప్ అ వాచ్. చూద్దాం. ఇప్పటికైతే మనకి ఇమ్మీడియట్ థ్రెట్ లేదు వీళ్ళతోటి. బట్ మౌలానా మసూద్ అజర్ ఇస్ అ వెరీ సీరియస్, చాలా సీరియస్ గా అతను కేడర్ని తయారు చేస్తున్నాడు, ఈ శక్తులన్నీ తయారు చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా అట్ సమ్ పాయింట్ ఇన్ టైం, మేబీ 3 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, మనకు తెలియదు, ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టము. వీళ్ళని కూడా మన మీద అస్త్రాలుగా వాళ్ళు ప్రయోగించడానికి వాళ్ళు తయారు చేసిన తర్వాత మనకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. బట్ వీల్ హావ్ టు కీప్ అ వాచ్. ఇప్పుడు జరుగుతోంది అని ఈరోజు మనం మన గ్లోబల్ రౌండప్ లో చెప్తున్నాము. సెకండ్ టైం కవర్ చేస్తున్నాం ఇది ఆల్రెడీ. రాబోయే రోజుల్లో దీని డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ వెళ్తాయో మనం వీల్ కీప్ అ ట్రాక్. మన ప్రేక్షకులు ఇవి చూసిన వాళ్ళకి, గ్లోబల్ రౌండప్ రెగ్యులర్ గా చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది అప్పుడు సర్ప్రైజ్ ఉండదు. సడన్ గా ఏదో ఒక ఘటన జరిగితే కనుక అరే సడన్ గా ఇది వచ్చింది అని వాళ్ళు మొదలు పెడతారు. మనం ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాం, మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మన ప్రేక్షకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.